అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల ప్రవర్తన సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సభను వీడి వెళ్లిపోవటం తగదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారని ఆరోపించిన బండి సంజయ్ వారి ప్రవర్తనపై స్పీకర్ కూడా స్పందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. దేశంలో నివసించాలంటే ప్రతి ఒక్కరూ వందే మాతరం ఆలపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగానికి అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఐఎం పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇదే విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలకు చెప్పబోతున్నది. వాళ్ళ ఎంఐఎం పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశభక్తుణ్ణి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించద్దని. నీ కాలేజీలోనే దేశ రూల్లో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాదం మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది.